శివరాత్రి రోజండి మా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయితే మా దగ్గరలోని శివాలయంకి వెళ్ళాము. ఇక్కడైతే బయట శివలింగం ఉంటుందండి. ఇంకా మేమందరం కూడా అభిషేకం చేసాము వాటర్తో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. శివరాత్రి రోజు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళామండి. ఇంకా తెలిసిందే కదండి, శివరాత్రి రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా కూర్చుంటే కనబడట్లేదని బ్యాక్ సైడ్ వెళ్ళైతే అభిషేకం అయ్యేంత వరకు నిలబడి చూశానండి. ఇంకా ఆ రోజైతే స్వామివారికి చాలాసేపు అభిషేకం జరిగిందండి. పంచామృత అభిషేకము, అవే కాకుండా ఇంకా చెరుకు రసము, ద్రాక్ష రసము, పసుపు, కుంకుమ, విభూతి ఇలా చాలా అభిషేకాలు జరిగాయండి, డ్రై ఫ్రూట్స్తో కూడా స్వామివారికి. ఇది మార్నింగ్ అండి. ఇంకా శివాలయంలో పూజలన్నీ అయిపోయి 1 అయిపోయిందండి, 1:30 అలా అయింది. ఇంకా పూజలన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు. ఇంకా నైట్ అయితే నిద్రపోలేదండి. ఇంకా స్వామివారి నామాలు, స్తోత్రాలు అవి చదువుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ముందు రోజంతా జాగరణ ఉపవాసం ఉన్నాను కదా, వంట చేసి ఇంకా స్వామివారికి నైవేద్యం సమర్పించి నేను తినాలి. ఇంకా జాగరణ దీపం అయితే తెల్లవారి వరకు ఇలా వెలుగుతూనే ఉందండి. ఇంకా నేనైతే ఇక్కడ వంట రెడీ చేసేసాను. నేను ఆ రోజు పొటాటో కర్రీ చేశానండి. తర్వాత ఇంకా టమాటో పప్పు చేశాను. ఇంకా రైస్ ఒకటి చేశానండి. ఇంకా కొంచెం ఓపిక ఏం లేకుండే, అంతవరకే చేసి ఇంకా స్వామివారికి అయితే నైవేద్యం పెట్టాను. నేను వంట చేసి నైవేద్యం పెట్టేసరికి 10:30 అయిందండి. ఇంకా మా కింద అపార్ట్మెంట్లో అయితే బనానా ట్రీస్ చాలా ఉంటాయి. ఇంకా వెళ్ళి ఒకటి ఫ్రెష్ మంచి బనానా లీఫ్ అయితే తీసుకొని వచ్చి మంచిగా వాష్ చేసి నేను చేసిన వంటలు అయితే ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను. చెప్పాను కదండి, ఇంకా పెద్దగా అయితే ఎక్కువ ఏమీ ఐటమ్స్ చేయలేదు. నాకు కొంచెం ఓపిక ఎక్కువ లేకుండే. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు, తను కూడా లేరు. ఇంకా 2 కర్రీస్ రైస్ చేసి అయితే స్వామివారికి నైవేద్యం పెట్టాను. ఇంకా తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా నేనైతే తినేసానండి. నేనైతే స్వామివారికి నైవేద్యం పెట్టే వంటల్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. మామూలుగా పచ్చిమిర్చి వేసి కారం వేసి చేశాను. అయినా కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాం కదండి, అసలు ఆ ప్రసాదం అయితే అంత రుచిగా ఉంది. ఇంకా చెప్పక్కర్లేదండి, స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఆ ప్రసాదం తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకే అండి, మరి బాయ్.